హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 35. అభి పర్ణిక ఇద్దరూ పెళ్లి చేసుకుంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ఒకవేళ అభి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి నిన్ను ద్వేషంతో దగ్గరికి రానివ్వదు. అప్పుడు కూడా నువ్వు ఒంటరిగానే ఉండిపోతావు. సో ముందే ప్రిపేర్గా ఉండు. ఫ్యూచర్ ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటానని అనుకో. నీ ఫ్రెండ్గా ఇక నేనేం చెప్పేది లేదు. పదండ్రా, చాలా టైం అయింది. ఆంటీ ఎదురు చూస్తూ ఉంటారు అంది కపిల లేచి నిలబడి. గోవర్ధన్ని ఆలంని వదిలేసి కోపంగా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ప్లీజ్ కోపం తెచ్చుకోకమా. నేను ఇంకెవరితో ఈ విషయాలు షేర్ చేసుకోలేను. నీకు తెలుసు కదా, మా తల్లివి కదూ. ప్లీజ్ అర్థం చేసుకోవే అన్నాడు ఆలం వెనకే వచ్చి బ్రతిమలాడుతున్నట్టు. పోరా, నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ నువ్వు ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయినా చెప్తూ ఉండు. ఈ విషయంలో వెనక్కి వెళ్లేది లేదు. మేము నిన్ను వదిలేది లేదు. జాగ్రత్త అని మరొకసారి హెచ్చరించి ముగ్గురు ఇంటిదారి పట్టారు. ఆ రోజు ఉదయం నుంచి ఒక 10 సార్లైనా మొబైల్ వైపు చూస్తూనే ఉంది పర్ణిక. ఏదైనా మెసేజ్ వస్తుందేమో అని. కపిలని గోవర్ధన్ని డ్రాప్ చేసి లేట్ నైట్ ఇంటికి చేరుకున్నాడు ఆలం. వస్తూనే ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ ఓపెన్ చేశాడు. పర్ణిక చాట్ ఓపెన్ చేసేసరికే ఏదో పిక్ పెట్టింది. ఏంటా అని ఓపెన్ చేశాడు. అందంగా నవ్వుతూ ఉన్న పర్ణిక తను పంపించిన చీరలో కుందనాల బొమ్మలా మెరిసిపోతున్న ఫోటో పెట్టింది. ఆ ఫోటో అభి కోసం పెట్టిందని తెలిసినా పర్ణిక చాటింగ్లోకి వచ్చేసరికి ఆలం పూర్తి ప్రేమికుడిగా మారిపోతున్నాడు. ఆ ఫోటో ఎవరు తీశారో తెలియదు కానీ చూడగానే ఒంటి మీదకి వయసు వచ్చినట్టు అనిపించింది ఆలంకి. కొండ చివరన ఉన్న చెట్టు కొమ్మని 2 చేతులు ఎత్తి పట్టుకుని ఊయలు ఊగుతున్నట్టుగా కొంచెం వెనక్కి వంగి ఉంది. అలా వంగడంలో పర్ణిక సైడ్ పోస్చర్ అంతా మరొక అందమైన పూలకొమ్మ అక్కడ ఉందా అన్నట్టు అనిపించింది. పైట చెంగుతో పాటు పొడవైన జడ కూడా పోటీ పడుతూ నేలను తాకింది. ఎర్రని పెదవుల మధ్య దానిమ్మ గింజలాంటి పలువరుస ఈ అందం నీకోసమే సుమా అని మెరుస్తోంది. మగాడిని చంపడానికే ఈ ఆడాళ్ళు చీర కడతారేమో అన్నట్టు 2 చేతులు ఎత్తి కొమ్మ పట్టుకోవటంతో నడుము భాగం తెల్లగా ఊరించి మనసుకి గాలం వేసింది. దాహంతో గొంతు ఎండిపోయింది తపస్వికి. పర్ణికని అలా చూసి ఆలంకి ఒక్కసారి శరీరమంతా తీయగా మూలిగింది. గులాబీ రంగులో మెరుస్తున్న పర్ణిక పెదవుల్ని ఒక్కసారైనా ముద్దాడాలని కోరిక కలిగింది. లైట్ కలర్ డ్రెస్లో సాదాసీదాగా పేషెంట్స్ కోసమే అన్నట్టు విరిసి విరియని నవ్వు ఎప్పుడూ పెదవుల మీద ఉంటుంది. అలాంటి పర్ణిక ఈరోజు తను పంపిన బ్లూ అండ్ గ్రీన్ సారీలో గ్రీన్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి పెద్దగా ఉన్న ఫ్రిల్స్, పెదవులకు లైట్గా పింక్ లిప్ గ్లాస్తో, నుదుటిని గ్రీన్ కుందన్ విశాలమైన కళ్ళకి కాటుకరేఖలు కలిగి హార్ట్ఫుల్ స్మైల్తో ఉరకలెత్తే వరద గోదారిలా ఎగసిపడే జలపాతంలా ఉంది. పర్ణికని అలా చూస్తుంటే ఆలంలో మనసు మాటలు పొంగిపొర్లాయి. తొలకరి వానలాంటి నా ఎంకి కంటి చూపులే చాలు వేల ఊసులు. చిరునవ్వే చేస్తోంది ఎన్నో చిత్రాలు. నెలవంకలాంటి నడువంపు కోరికలు రేపేను కాటుక కనులు. అవి కంటి చూపుల మన్మధుని వింటి బాణాలా అబ్బా అనుకుంటూ గుండెల మీద అరచేత్తో రుద్దుకున్నాడు ఆలం. చాలా డిస్టర్బ్ చేస్తున్నావురా. నీ దగ్గరికి ఒక్క పరుగున వచ్చేయాలనుంది. నేను పంపిన చీరలో నారాణి మహారాణిలా అనిపించి ఒక్కసారి అని మరొక్కసారి అంటూ మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నా అని చకచకా మెసేజ్ టైప్ చేసి పంపించాడు. మెసేజ్ సౌండ్ వినగానే పర్ణిక వెంటనే రియాక్ట్ అయి మెసేజ్ చదివేసి నవ్వుకుంది సిగ్గుగా. సున్నితమైన ఆ భావజాలానికి మనసు తీయగా స్పందించింది పర్ణికలో. అంత దూరం నుంచి నువ్వు చీర పంపిస్తే నేను కట్టుకోకుండా ఉండగలనా? ఈ చీరని కట్టుకుంటుంటే నిన్ను చుట్టుకున్నట్టే అనిపించింది. ఇంతకంటే ఏం చెప్పాలి అనుకుంది. ఆలం ఆ ఫోటోని అలాగే చూసి చకచక ఇంకా అందంగా ఫోటోని యాజ్ టీజ్గా అలాగే డ్రా చేశాడు ఈజిల్ మీద. డ్రా చేసిన వెంటనే చాటింగ్లోని ఫోటోను డిలీట్ చేసేశాడు. ఎప్పుడైనా అభి చాటింగ్ చూపించమంటే అప్పుడు పర్ణికని చూపటం ఇష్టం లేకపోయింది మరి. ఫోటోని వెంటనే డిలీట్ చేసేస్తూ నువ్వు చాలా సెల్ఫిష్ ఫ్రీకురా అయిపోయావు అనుకున్నాడు. ఒకసారి తను డ్రా చేసిన పెయింటింగ్ వైపు చూసుకున్నాడు. అచ్చంగా పర్ణిక నా కోసం అన్నట్టుగా వయ్యారంగా వచ్చి నా గదిలోనే ఉంది అనుకున్నాడు. అలా 2 నెలలు చూస్తుండగానే ఆడుతూ పాడుతూ జరిగిపోయాయి. పర్ణికతో రోజూ చాట్ చేస్తూనే తన పనులు తాను చేసుకుంటూ బిజీ అయిపోయాడు ఆలం. ఒక్కసారి కూడా అభికి కాల్ చేయాలని అస్సలు అనుకోలేదు. అభి మాట తప్పి కాల్ చేస్తాడేమోనని ఎదురుచూస్తోంది పర్ణిక. అభి కాల్ చేయకపోవడంతో నచ్చేసావు అభి, మాట మీద నిలబడ్డావు. ఆ రోజు ఏదో తొందరపడ్డావేమో అనుకుంది అభి గురించి.
ఆలం పర్ణికతో అభిలా చాట్ చేస్తూనే ఆమె మనసుకి చాలా దగ్గరైపోయాడు. ఈ 2 నెలల్లో అభి కూడా సియాతో బాగానే రిలేషన్ని పెంచుకున్నాడు. రోజూ పిక్నిక్లు, పార్టీలు, షాపింగ్లు అంటూ ఇద్దరూ బాగా కలిసిపోయారు. అభి, సియా ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ ఒకరి మీద ఒకరు పడి జోక్స్ వేసుకుంటూ చాలా క్లోజ్గా ఉన్నారు. సియా ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది. వెనకే అభి కూడా అటూ ఇటూ చూసి లోపలికి దూరాడు. చాలాసేపటి నుంచి అదే షాపింగ్ మాల్లో ఉన్న కపిల వాళ్ళిద్దరినీ చూసి ఆలంకి కాల్ చేసింది. చెప్పవే అన్నాడు. నేను ఎక్కడున్నానో తెలుసా అంది. నీకు తెలియదా నువ్వెక్కడున్నావో అన్నాడు అల్లరిగా. కుళ్ళు జోకులు వేయకు, నాకు దగ్గరలో అభి ఒక అమ్మాయితో ఉన్నాడురా, చాలా చాలా క్లోజ్గా ఉన్నారు వాళ్ళిద్దరూ అంది. హే, వాడెప్పుడూ అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు, అందులో న్యూస్ ఏముందే అన్నాడు. ఒరే బ్రెయిన్లెస్ ఫెలో, ఇంత పెద్ద షాపింగ్ మాల్లో వాళ్ళిద్దరూ నా ముందే ట్రయల్ రూమ్లో అమ్మా నాన్న ఆట ఆడేసుకుంటున్నారా అంది కోపంతో పళ్ళు నూరుతూ. అయితే నువ్వు కళ్ళు మూసుకో, లేదంటే ఏం చూడనట్టు సైలెంట్గా బయటికి వచ్చాయి అన్నాడు. కపిల నెత్తి కొట్టుకుని, నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని కాల్ కట్ చేసి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చేసింది. కపిల కాల్ కట్ చేసిన తర్వాత అభి గురించే ఆలోచించాడు ఆలం. కపిల అబద్ధం చెప్పదు. అందులో అభి విషయంలో తనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం కపిలకు లేదు. అభి, నువ్వు నన్ను మోసం చేసినా పర్వాలేదు, పర్ణికను మాత్రం మోసం చేయకరా ప్లీజ్. తనకెవరూ లేరు, అందరికీ దూరంగా ఉంది, జీవితంలో బాగా దెబ్బతినింది అని అనుకున్నాడు మనసులోనే. ఇక ట్రయల్ రూమ్లోకి ఏకంగా వచ్చేసిన అభిని చూసి, వాట్ బేబీ, ఏకంగా రూమ్లోనికి వచ్చేసావు, ఏం కావాలి అంది చిలిపిగా సియా. నాకేం కావాలో నీకు తెలుసు కదా బేబీ అన్నాడు సియాని మీదకి లాక్కొని. మనం ఇలాంటి చిలిపి పనులకి ఫుల్ స్టాప్ పెట్టేయాలబి. ఇప్పటికే మనిద్దరం ఎక్కడ పడితే అక్కడ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్నామని మా డాడీకి తెలిసినట్టే ఉంది. ఎక్కువగా బయటికి వెళ్ళొద్దని వార్న్ చేస్తున్నారు ఈ మధ్య అంది. తెలిసిపోయిందా, నాకు కూడా అదే కావాలి బేబీ అనుకున్నాడు లోపలే. మనం అసలు బయటికి ఎక్కువ వెళ్ళడం లేదు కదా, ఎలా తెలిసింది అన్నాడు ముచ్చటగా మెడ మీద ముద్దులు పెడుతూ. అవునవును, మనం బయటికి వెళ్ళడం లేదు, అలాగని ఇంటికి కూడా వెళ్ళడం లేదు అంది సియా ఆ ముద్దులకి మెలికలు తిరిగిపోతూ. అభి ఎంత ఫోర్స్ చేస్తున్నా సియా కొంచెం డిస్టెన్స్నే పాటిస్తోంది. చాలు అభి, పద, ఎవరైనా చూశారంటే రేపు పేపర్ ఫ్రంట్ పేజీలో న్యూస్ అయిపోతాం అని అభిని బలవంతంగా బయటికి లాక్కొని వచ్చింది. అన్నిటికంటే ఎక్కువగా మొన్న పెప్సీ కప్ మ్యాచ్లో అభి మీద వచ్చిన ఎలిగేషన్స్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని ముందే అనుకుంది సియా. అభికి అమ్మాయిలంటే ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందుకొక కారణమైంది. అభి అంటే పిచ్చి ఇష్టం, కానీ కొంచెం చనువిచ్చినా ప్రాబ్లం అవుతుందేమోనని జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తోంది సియా. రోజురోజుకి సియా అందం మీద పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడు అభి. వారానికి 2-3 సార్లైనా ఇద్దరూ పబ్బులో కలుస్తున్నారు. పబ్బుకు తీసుకెళ్ళి ఎంత తాగినా కూడా సరదాగా ఉంటుంది అంతే అనుకున్నంత తేలిగ్గా చనువుగా సియాని ముగ్గులోనికి దింపలేకపోతున్నాడు అభి. అలాగే సియాతో స్లోగా మూవ్ ఆన్ అవడానికి అభి ఇష్టపడలేదు. ఇలా స్లోగా మూవ్ ఆన్ అయితే ఎప్పుడో ఒకప్పుడు తనని బీసీసీఐ ఫైర్ చేస్తే అప్పుడు సియా నాకు ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నాడు. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒకటే తినేస్తున్నారు సియా అన్నాడు. సియా, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం బేబీ అన్నాడు. అంతవరకు లేని మెరుపులు సియా కళ్ళల్లోకి వచ్చేశాయి. అభి మీద వచ్చిన ఎలిగేషన్స్ వల్ల ఏమోలో కొంచెం డిస్టెన్స్ పాటిస్తోంది, కానీ అభిని వదులుకునే ఉద్దేశం సియాకి కూడా లేదు. ఓ మై బేబీ, నిజంగా మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నామా? ఐ ఆమ్ సో హ్యాపీ. అభి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరైపోయింది. పెళ్లి పేరు చెప్తే దగ్గరికి వస్తుందేమో, మరికొన్ని రోజులు ఇలాగే గడిపేస్తే అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏదైనా తేడా జరిగితే ఈసారి నామరూపాలు లేకుండా పోతుంది తన కెరియర్. కాబట్టి జాగ్రత్తగా సియాని హ్యాండిల్ చేయాలని కూడా ఊహించుకున్నాడు. అప్పటికప్పుడే ప్లాన్ చేసి, మీ డాడీతో నువ్వు మాట్లాడు సియా, మీ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకుంటారా అని అడిగాడు అభి. నేను మా డాడీతో ఈరోజే మాట్లాడతాను, నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఒకసారి మా ఇంటికి రా, నేను మాట్లాడిన తర్వాత అప్పుడు డాడీని నీతో మాట్లాడమని చెప్తాను అంది తెగ మురిసిపోతూ. ఈ రోజుకి ఈ స్టఫ్ చాలు అని బాయ్ చెప్పేశాడు సియాకి. ఇంటికి వెళ్ళిన వెంటనే హాల్లో కూర్చున్న తల్లిదండ్రులిద్దరినీ చూసి, మామ్, డాడ్, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, తివారీ డాటర్ సియాని లవ్ చేస్తున్నా, వాళ్ళింట్లో ఈ విషయం చెప్తామన్నారు. వాళ్ళు ఓకే అంటే మీరు రెడీ అయిపోండి, ముందు ఎంగేజ్మెంట్, తర్వాత తొందరలోనే ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం, ఏమంటారు అన్నట్టు చూశాడు. తివారీ అంటే మీ మేనేజ్మెంట్ మెంబరే కదా అన్నాడు అనిల్. అవును డాడ్,
అభి, నువ్వు ఇష్టపడే చేసుకుంటున్నావా ఈ పెళ్ళి, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అని అడిగాడు అనిల్. ఎందుకంటే కొడుకు ప్రవర్తన, మాట తీరు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండడం గమనిస్తూనే ఉన్నాడు తండ్రిగా అనిల్. కొద్ది రోజుల క్రితం వరకు పెళ్ళంటే నువ్వు మాట్లాడేవాడివి కాదు. ఇంతలోనే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్తున్నావు. నువ్వు ఏదీ సీరియస్గా తీసుకున్నట్టు నాకు అనిపించడం లేదు. నీ మనస్తత్వానికి, నువ్వు చేసుకుంటున్న ఈ పెళ్ళికి చాలా దగ్గర సంబంధం ఉంది అనిపిస్తోంది నాకు. పెళ్ళంటే మాటలు కాదు, అల్లరి చిల్లర తిరుగుళ్ళన్నీ బంద్ చేయాలి. ఆ అమ్మాయితోటే జీవితం అన్నట్టు ఉండాలి. అలాగే ఆ అమ్మాయి కూడా నువ్వే ప్రపంచం అన్నట్టు చూసుకునేలా చేయాలి. ఎలా చేసుకున్నా పెళ్ళి పెళ్ళే కదా, మీకు ఇష్టం లేదా నేను పెళ్లి చేసుకోవటం అని అడిగాడు తండ్రి మాటలకు అడ్డం పడుతూ అభి సీరియస్గా. అలా అంటావేంటి అభి? కొడుకు పెళ్లి చేసుకుంటే ఏ తండ్రికి ఇష్టం ఉండదు చెప్పు? నేను చెప్పాల్సింది చెప్పాను. సరే, వాళ్ళింట్లో అడిగిన తర్వాత చెప్పు అన్నాడు అనిల్. ఏంటమ్మా, నువ్వేం మాట్లాడవా అన్నాడు అభి తల్లివైపు చూసి. ఇన్నాళ్ళకైనా నీలో మార్పు వచ్చినందుకు సంతోషం. డాడీ ఇప్పుడు చెప్తున్న విషయాలు మాకు బాగా తెలిసినవే. నీలాంటి వాళ్ళకే ఇలాంటి విషయాలు కొత్త. ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నా చెప్పవలసిన బాధ్యత మాకుంది కదా అంది అపర్ణ. సరే డాడ్, గుడ్ నైట్ అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. సియాని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. జస్ట్ వన్ నైట్ స్టాండ్ అనుకున్నాను. అనవసరంగా పెళ్లి అనే రొంపిలోకి దిగుతున్నాను నేను. చనువుగానే ఉంటుంది కానీ దూరంగా ఉంటుంది. ఇది ఒకందుకు మంచిదేనేమో. పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ల బాధ తప్పుతుంది. ఆ తివారీకి అల్లుడిని అవుతాను కాబట్టి నా స్థానాన్ని జట్టులో పదిలం వాడే చేస్తాడు. అన్నీ ఇష్టం లేని పనులే చేయాల్సి వస్తుంది. ఛీ, ఏదీ అనుకున్నట్టు జరగడం లేదు అని విసుగ్గా కళ్ళు మూసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నా సిరీస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.